వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మీ పేరు బలం ఎంత ఉంది అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఫస్ట్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఇయర్ ఎండ్ కూడా రాబోతుంది కాబట్టి అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మీ పేరు బలంలో ఏమేమి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, ఇప్పటి వరకు అంటే ఈ 1 yearలో ఏదైనా కలిసి రాలేదు అనుకుంటే దేనివల్ల కలిసి రాలేదు, ఎందుకు ఆ విధంగా అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఎందుకంటే నంబర్లో ఖచ్చితంగా ప్రతి అవర్కి ఏ విధంగా అయితే వాతావరణం మారుతూ వస్తూ ఉంటుందో మన పేరులో కూడా పేరు బలాన్ని బట్టి అంటే నంబర్ని బట్టి కూడా కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిందే న్యూమరాలజీ ఏం చెప్తుంది, ఏం చెప్పబడింది అనేది. ఏవైనా అందుకే కదా మనం వెహికల్ నంబర్స్ కూడా లక్కీ నెంబర్ ఇదే కావాలని చెప్పేసి తీసుకుంటూ ఉంటాము. సో ఆ నెంబర్కి ఆ డేట్కి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైనా సరే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని. కమింగ్ టు సబ్జెక్ట్ ఏంది, డిఎన్ఏ లెటర్ కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది? డికి సంఖ్యాబలం 4 అంటే రాహు. సో వీళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళకి పెట్టుబడి ఏమంటే కష్టం, ఎంత కష్టమన్నా చేయగలరు. ఇంత కష్టం చూసి నేను చేయలేని చెప్పరు, భయపడరు. హార్డ్ వర్కింగ్, టాలెంటెడ్ అండ్ ఏ పనైనా చూసి నేర్చేసుకోగలరు, ఏకసంతాగ్రహీలు. సో వీళ్ళకి ఈ సెప్టెంబర్ అంటే 9. సో 4 and 9 ఆర్ ఎనిమీస్. సో 4 డి లెటర్కి సెప్టెంబర్లో చాలా వ్యతిరేక ఫలితాలు. మంచిగా పోయినా నిందలు, మంచిగా పోయి మంచి మాట చెప్పినా కూడా నువ్వు దీంట్లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని నిందలు పడతాయి. సో లెటర్ డి వాళ్ళు సెప్టెంబర్లో మాటలు కూడా ఆచితూచి ఎక్కడ ఇంటర్ఫియర్ కాకుండా అతని పని ఏదో చేసుకున్నాడా పోయినాడా ఉండాలి. సో మోర్ దే వాంట్ టు హెల్ప్ అదర్స్, మోర్ ద బ్లేమ్ గేమ్. నిందలు, అపవాదాలు, డబ్బు ఖర్చు అండ్ హెవీ వర్క్ ఉంటుంది సెప్టెంబర్లో. వీళ్ళు కష్టం చేయడానికి రెడీ, బట్ సెప్టెంబర్లో డబుల్ లోడ్, గాడిద లోడ్ పడిపోతుంటుంది. బట్ సైలెంట్గా వర్క్ చేసేసుకుంటారు. అక్టోబర్ నుంచి వీళ్ళ లైఫ్ మారుతుంది. సో సెప్టెంబర్లో అనవసర ఖర్చులు, ప్రయాణాలు, టెన్షన్స్, నిద్రలేని రాత్రులు కూడా ఓవర్ వర్క్. సెప్టెంబర్ నుంచి they'll see good changes. September will be 75% positive. November will be 80% positive. Okay. December is 100%. సో 1 అంటే వీళ్ళు ఏం చేసినా, వీళ్ళు ఒకవేళ ఒక రాంగ్ ప్లేస్లో అంటే రేట్లు రాదు, భూమి రేట్ అక్కడ భూమి కొన్నా కూడా వితిన్ సమ్ టైమ్ ఆ ల్యాండ్ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. సో డి వాళ్ళకి నవంబర్, డిసెంబర్, ఈవెన్ అక్టోబర్ ఇస్ వెరీ వెరీ గుడ్. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. సో వీళ్ళు ఒకవేళ గోల్డ్ కొన్నారు, కొంతమంది గోల్డ్ రేట్ పడిపోతుంది అంటారు కదా, ఇట్లాంటి గోల్డ్ కొంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ట్రంప్ ఏం చేసినా కూడా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. నేను చిన్నప్పుడు చూస్తున్నా సార్, గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గి అందుబాటులోకి రాదు, అది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంటుంది, రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇట్ విల్ నాట్ కమ్ బిలో 90,000, 1 lakh దాటమే. సో ఈ లెటర్ డి వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మంచి సంబంధాలు రావడం, సో న్యూ ఆపర్చునిటీస్ రావడం, హెల్పింగ్ హ్యాండ్ రావడం, ఫ్యామిలీ సపోర్ట్ ట్రెమెండస్గా ఉంటుంది. సో వీళ్ళు 8, 17, 26 లాంగ్ జర్నీస్ చేయకూడదు. ఈ 4 monthsలో కూడా అనుకూలమైన డిసెంబర్లో కూడా ఇది దుర్యోధన తొడలాగా, ఇది వీక్. ఈ 3 రోజులు లాంగ్ ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణం చేస్తే కూడా బ్లాక్ కలర్ వెహికల్ వాడకూడదు. ఇది ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది నాన్న. బ్లాక్ విల్ టేక్ లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్. సో నెగిటివిటీ ఎక్కువ బ్లాక్లో ఉంటుంది, తక్కువ వైట్లో ఉంటుంది. బ్లాక్ తీసుకుంటుంది, బ్లాక్ డ్రెస్ వేసుకొని బయట పోతే ఎండను లాక్కుంటుంది, వైట్ అంతా లాక్కోదు. సో దిస్ విల్ అట్రాక్ట్ నెగిటివ్, హై ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ పర్టికులర్ ఆన్ దీస్ డేట్స్. సో డి వాళ్ళు ఒక్క సెప్టెంబర్ జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి 2026 మందే. సో మంచి వార్తలు వింటారు. పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. అండ్ ఇరక్కపోయిన డబ్బులన్నీ కూడా ఈ మంత్స్లో మన చేతిలో పడిపోతాయి. అంతమంది మనం ఎంత అడుక్కున్నా, అది ఎదిరించినా రాని డబ్బులు నడుచుకుంటా ఇంటికి వచ్చేస్తాయి. సో డి వాళ్ళు 4 అక్షరాల్లో పేరు వాడద్దు. కాలింగ్ 8 అక్షరాల్లో పేరు వాడద్దు. 9లో లేదు. 5, 6, 7 6 అక్షరాల్లో పేరు వాడితే పట్టిందల్లా బంగారం, శుక్రుడు దీవెనలు. 5లో వాడితే బుధుడు దీవెనలు.
7లో వాడితే కేతు దీవెనలు. సో వీళ్ళకి 4 లెటర్స్లో పేరున్న 8లో ఉన్న అండ్ ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో 8, 17, 26 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్లో ఏదన్నా సరే మీకు కలిసి వచ్చే అవకాశం లేదని చెప్పేసి అంటున్నారు కాబట్టి దీని ప్రకారం వెళ్ళండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీకు కలిసి రావట్లేదు అనుకునేటప్పుడు న్యూమరాలజీ ఏమైనా దారి చూపిస్తుందేమో అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎవ్రీ సండే మణికొండ మీరు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవడం. లేదు అనుకుంటే అసలు మీ పేరు బలం ఎంత ఉంది, పాజిటివ్స్ ఉన్నాయా నంబర్స్, నెగిటివ్స్ ఉన్నాయా, ఆ వైబ్రేషన్ ఎలా ఉంది, ఎందుకు మనకి ఇప్పటివరకు కలిసి రావట్లేదు, లేదంటే మనీ పరంగా కూడా పెద్ద సక్సెస్ చూడలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు న్యూమరాలజీని ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే పేరు బలం ఎంత ఉందో తెలుసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.